శాంతి భద్రతల పరిరక్షణ సమాజ సేవ పోలీసు వారి ప్రధాన విధి అని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఉద్ఘాటించారు. జిల్లా సాయుధ దళాల వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఎస్పీ జి బిందుమాధవ్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సాయుధ దళాల వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ఫిబ్రవరి 15 ప్రారంభమై బుధవారం ఉదయం కాకినాడ జిల్లా పోలీస్ గ్రౌండ్ నందు పెరేడ్తో ముగిశాయి. శాంతి భద్రతల రక్షణలోనూ అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణచివేయడంలో ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసుల కృషి సహకారం ఎంతో ఉందని తెలిపారు. జిల్లా సాయుధ దళాలు ముగింపు పెరేడ్లో మంచి ప్రతిభ ప్రదర్శించారని సిబ్బందిని అభినందించారు. గత 2 వారాలుగా జరిగిన వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమంలో సిబ్బంది శారీరక దృఢత్వం, ఆయుధాలతో డ్రిల్లు, ఫైరింగ్లోనూ, మాబ్ ఆపరేషన్లోనూ మంచి శిక్షణ పొందారని, మనమంతా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండడానికి ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఆకాంక్షించారు. ఈ వార్షిక మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన ఎంజేవి భాస్కర్ రావు, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ డీఎస్పీ కుమారి జీవన, పెరేడ్ కమాండర్ ఆర్ఐ ఏఆర్ నరసింహమూర్తి, ఆర్ఐ ఎంటీ వెంకటరావు, సాయుధ దళ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ గారికి, డిఎస్పీస్ పెద్దాపురం డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ ట్రైనీ ఐపీఎస్ మేడం, ట్రైనీ డిఎస్పీ మేడం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఏఆర్ డిఎస్పీ గారికి, ఇతర పోలీస్ అధికారులకు, నా తోటి సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, తమరి ఉత్తర్వుల మేరకు ఏఆర్ ఫోర్స్కు ప్రతి సంవత్సరం లాగానే మొబిలైజేషన్ను 17 ఫిబ్రవరి నుండి మార్చి 3 వరకు, అనగా 15 వర్కింగ్ డేస్ మొబిలైజేషన్ కండక్ట్ చేయడం జరిగింది సార్. వారికి మొబిలైజేషన్లో బేసిక్ ట్రైనింగ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, యోగా మరియు రాబోయే ఈ ఛాలెంజ్ని దృష్టిలో పెట్టుకొని మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్ అందు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం వారు ఉపయోగించే ఆయుధాలపై కాకుండా అత్యాధునిక ఆయుధాల పట్ల కూడా అవగాహన ఉండేలా తరగతులు నిర్వహించడం జరిగింది సార్. అంతేకాకుండా 2 దఫాలుగా ఏఆర్ ఫోర్స్ మొత్తానికి సిబ్బంది అందరికీ ఫైరింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది సార్. వారు ఏదైతే ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి కొత్త అమైన్మెంట్స్ ఏమైనా వచ్చినట్టుగైతే అమైన్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఈ మొబిలైజేషన్లో చెప్పడం జరిగింది సార్. అట్లానే భవిష్యత్తులో విధుల పట్ల అంకిత భావంతో మెలుగుతూ కాకినాడ జిల్లా పోలీసు ప్రతిష్టను ఇనుమడింపు చేసేలా పనిచేస్తామని జిల్లా ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాను సార్.